వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. ఏం చేశారంట? దేవునికి విసుగు వచ్చేసిందంట. ఎవరిని బట్టి? ప్రజలను బట్టి దేవునికి విసుగు వచ్చేసిందంట. వీరి ప్రవర్తన ఏంటి అని అంటే, భక్తుడైనటువంటి నెహెమ్యా దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటే వీరేం చేస్తున్నారంట? ఆయన మీద తిరుగుబాటు చేసుకుంటూ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కులన్నీ త్రోసివేస్తూ ప్రవక్తలను చంపివేస్తూ ఈ ప్లాన్లు చేస్తూ ఉన్నారంట. అప్పటికి ఏం జరిగింది అని అంటే, భక్తుడైనటువంటి దానియేలును చంపేయాలని చెప్పి సింహబోన్లో వేశారు. అలాగే షడ్రక్ మెషక్ అబెదనెగోల వారిని చంపివేయాలని అగ్నిగుండంలో వేసేశారు. ఇవన్నీ ఏ కార్యాలు అని అంటే, మొరటుతనముకు సూచన. అనగా ప్రవక్తలను ప్రవక్తలుగా చూడకపోవడం ఒక మొరటుతనం, ప్రవక్తల ప్రవచనములను నమ్మకపోవడం ఒక మొరటుతనం. నెహెమ్యా అంటూ ఉన్నాడు, యెరూషలేములో దేవుని యొక్క మందిరం కాల్చబడి ఉండగా నేను ఎలాగో భోజనం చేసేది, నేను ఎలాగో నూతన వస్త్రాలు ధరించుకునేది, నేను ఎలాగో స్నానం చేసేది, నేను ఎలాగో గడ్డం చేసుకునేది, నా వల్ల కావట్లేదు అని ఆయన దుఃఖపడి ఏడుస్తూ చాలా కష్టపడి యెరూషలేముకు వస్తే ఆయన ప్రతి అడుగుకు అక్కడ ఉన్నటువంటి జనసమూహం ఆటంకం చేస్తున్నారట. ఆటంకం చేస్తూ ఉంటే దేవుని ఎదుట ఆయన చాలా చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. దేవుడు ప్రవక్తలను వారి దగ్గరికి పంపించి, మీరు ఇట్లా చేయొద్దండి, దేవుని యొక్క ఉగ్రత మీ మీదికి రాబోతూ ఉన్నది, ఇట్లా మాట్లాడొద్దండి, ఇట్లా ప్రవర్తించొద్దండి అని దేవుడు తన ప్రవక్తలను పంపినా కూడా వారు మాట వినట్లేదంట ప్రియులారా. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వారు దానియేలును చంపజూశారు, షడ్రక్ మెషక్ అబెదనెగోలను చంపజూశారు. అలాగే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి భక్తుడైనటువంటి యోహాను సత్యసువార్త ప్రకటిస్తూ ఉంటే, ప్రకటిస్తూ హేరోదు రాజుతో, అయ్యా మీ తమ్ముడు అయినటువంటి ఫిలిప్పు భార్యను పెళ్లి చేసుకోవద్దు, తప్పది, మీ తమ్ముని భార్యని కుమార్తెతో సమానం, తప్పు, అలా చేయకూడదు అని అంటే, ఓహో వీడేమో నన్ను రాజును విడగొట్టేటట్టుగా ఉన్నాడని, తమ్ముడేమో పేదవాడు, హేరోదేమో రాజు, అందుకని హేరోదు పెళ్లి చేసుకున్నటువంటి తన తమ్ముని భార్య అయినటువంటి హేరోదియ అనేటువంటి రాణి రాజు దగ్గర నుండి నన్ను వెళ్ళగొట్టి పేదవాడైన నా భర్త అయినటువంటి ఫిలిప్ దగ్గరికి పంపిస్తాడేమో అని ఈమె భయపడి, ఇది ఎందుకు వచ్చిన గొడవ, ఈ యోహాన్నే లేపేస్తే సరిపోద్ది అనుకుందంట. తప్పంటే ఏం చేస్తారంట? లేపేస్తారంట. ఈ యోహాన్ను లేపేయాలని ఈమె హృదయంలో అనుకుందంట. అప్పుడు అక్కడ వ్రాయబడిన మాట చూడండి ప్రియులారా, చదువుకుందా. మార్కు సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను. కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నీకిచ్చదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. రాజు అంతమందిలో సభలో కూర్చొని ఆమె రాజకుమార్తె హేరోదియ కుమార్తె నాట్యమాడి రాజు యొక్క బర్త్డే రోజున నాట్యమాడి సంతోషపరిచినందుకు రాజుకు సంతోషం ఎక్కువైపోయి, మా నీ కోరికేంటో చెప్పు, రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను, ఎంత చక్కగా నువ్వు నాట్యం చేశావు అని ఆ కుమార్తెను మెచ్చుకున్నాడు. ఆ కుమార్తె కోరికేంటని తండ్రి అడిగేసరికి పరిగెత్తుకుని వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా రాజు నీ కోరికేంటో చెప్పు, నువ్వు అడిగింది రాజ్యంలో సగం మట్టుకైనా ఇస్తానని అంటూ ఉన్నాడు, ఏమడగమంటావు అని తల్లిని అడిగితే ఆమె అంటా ఉందంట, నాకేమొద్దు రాజా,
వెండి కానీ బంగారు కానీ అమౌంట్ కానీ ఏమీ వద్దు, నాకు రాజ్యం కూడా వద్దు, యోహాను తల ఒకటి కొట్టించి నాకు ఇచ్చేసేయి అని కోరుకోమ్మా అని ఆ చిన్న బిడ్డకు ఈ హేరోదియ అనేటువంటి ఈమె తెలియజేసింది. అప్పుడు యోహాను తల కొట్టి ప్లేట్లో పెట్టి రాజుకు తెచ్చిస్తారు. అయితే మొరటుతనం ఏంటి అని అంటే ప్రవక్తలను చంపడం, ప్రవక్తలను తప్పులు పట్టడం, దైవ సేవకుల్ని ఎదురాడడం, దైవ సేవకులు ఎక్కడున్నారని వెతకడం, ఇబ్బంది పెట్టడానికి, కష్టపెట్టడానికి, ప్రతి విషయంలో తప్పులు పట్టడానికి చూస్తూ ఉంటున్నటువంటి ఆ స్వభావమే మొరటుతనమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగున దానియేలుకు కూడా అలాంటి శిక్ష వేశారు. దేవుడు సింహాల బోన్లో నుండి ఆయన తప్పించాడు. షడ్రక్ మెషక్ అబెదనగోలు వారిని కూడా మొర్రటుతనముతో అగ్నిలోనికి పాడవేశారు. దేవుడు వారిని సజీవముగా బయటికి తీసుకొని వచ్చారు. అలాగే భక్తుడైనటువంటి నెహెమ్యాను కూడా అలాగ చేయాలని చూశారు. దేవుడు వారి చేతిలో నుండి భక్తుడైన నెహెమ్యాను కాపాడి దేవుని మందిరము ప్రారంభించటానికి, కట్టే పని ముగించటానికి, ప్రతిష్ఠ జరగడానికి, వారు మర్చిపోయినటువంటి దేవుని ఆజ్ఞలన్నీ కూడా తిరిగి మరలా ప్రారంభించటానికి దేవుడు గొప్ప కృపను నెహెమ్యాకు ఇచ్చినట్లు అక్కడ వ్రాయబడింది. అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం భక్తి కలిగినటువంటి వారిని, దైవ జనులను మనం తప్పులు పట్టే వారంగా ఉండకూడదు ప్రియులారా. అది మొరటుతనం. తప్పులు పట్టేవారు చదువురాని మొరటు వాళ్ళే ఉంటారా, చదువుకున్న వారు కూడా ఉంటారా చెప్పండి? ఉంటారు కదా, ఎవరైనా ఉంటారు కదా. అందరిలో కూడా చదువు వచ్చినా చదువు రాకపోయినా దైవ జనులను తప్పు పట్టే వారందరూ కూడా మొరటు వారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇలాంటి మొరటుతనం మనకు ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి మొరటుతనము నుండి మనం బయటపడాలని, దేవుని కొరకు సాక్షులుగా జీవించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకవేళ ఇలాంటి మొరటుతనం ఉంటే 2025లోనే అది సమాప్తమైపోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఒక శ్రేష్టమైనటువంటి చక్కటి సుగుణాల చేత దైవ ఆజ్ఞానుసారముగా జీవిస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా భక్తుల జోలికి వెళ్ళక, ప్రవక్తల జోలికి వెళ్ళక, దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా ప్రసన్నమైనటువంటి దేవుని యొక్క మహోన్నతమైన కృపను అనుభవించినట్లుగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనలందరినీ మొరటుతనం నుండి విడిపించి దేవుని కొరకు సాక్షులుగా నిలవబెట్టునుగాక.